ఏందో బిడ్డ కొడుకు చేతబడని మాట్లాడతాను ఫోన్లో వినబడుతుంది నాకు బాగా. ఏం చేద్దాం అనుకుంటాను నువ్వు? ఏదున్నా నేను చెప్తా కానీ నేను చెప్పేదా కావా నువ్వు అంట చెప్తా అది చెప్పు మరి. చెప్తా చెప్పు. భయమా? చెప్పంటే ఏం లేదే, మా సటకుడు ఉన్నాడు కదా ఆయన కొడుకు పుట్టాదు ఆడపిల్ల పుట్టాలని అయ్యగారు ఫోన్ చేసి చేతిపడి చేయమని చెప్పిన. అవునా? అంత పెద్ద గారు ఆయనే? ఎంత పెద్ద కాదు, ఇప్పుడు పుట్టే పిల్లలు కూడా మాయం చేస్తాడు. అంటే కడుపులో ఉన్న పిల్లగాడు పిల్ల అవుతుంది, పిల్లగాడు అవుతాడు అంతేనా? మనం ఎట్లా చెప్తే అట్లా వింటదే. అంత పెద్ద అయ్యగారు అన్నట్టు నువ్వు పోయిన అయ్యగారు. బాగా పెద్ద అయ్యగారు. నువ్వు నకరాలు చేయకుండా సప్పుడు చేయక ఇంటి నడు. పొలం అక్కడ ఆడనే వంట అంది. ఇద్దరు మీనే ఉంటే కాడ ఎట్లా నడుతుంది? అరే హాస్పిటల్ కాడ ఊక నువ్వే ఉంటావా? నేను ఉండద్దా? నేను మొత్తం చూసుకుంటా ఉన్నాడు. నువ్వు ఉండడద్దు, నేను ఉండడద్దు. సప్పుడేకబో పొలం ఆగమవుతాడు అన్నాడు. అవును కానీ ఉండబట్టి 2-3 రోజులు అవుతుంది. మా సటకు నాకు మంద అయిపోయాడానే. బతుకు పాడుగాను. ఏం బతుకది? తాగడానికి వచ్చినావు నువ్వు వీడికి? అరే తాగడానికి రాలేదే, కానీ ఇంగిత జ్ఞానం వానికాని ఉండాలి కదా కొంచెం అన్న. తాగిచ్చుడేంది ఇంకా ఇంకా ఏం పుట్టలేదు తాగిచ్చుడు. ఏమైనా తాగుడేది తాగుడు కొంచెం అన్న ఏంటి ఉండదు. ఇప్పటికే బగ్గలు అయినావు కదా, ఊగుతానావు కదా, ఒళ్ళుతో లేదు కదా. నా పైసలు నేనే పెట్టుకున్నా, నాకు ఎవరన్నా ఇచ్చిరానే? అబ్బో పైసలు ఏం నిజం పైసలు అయ్యా నువ్వు. నాడు ఇంటి నాడు సపరేక నడు. నేను నువ్వేవో ఏడికి పోయేది ఈ ఆడోళ్ళ కాడ నువ్వేం చేస్తావు? మొత్తం నేనే చూసుకుంటా. ఏం చూసుకో నడు. నువ్వు నడువు. నేను నడవా. నడతావా నడవవా? సరే కానీ ఒక ముచ్చట చెప్తాను. చెప్పు. సడగుడు కానీ లాగులా ఈ 2 ఏంటి మంత్రి ఇచ్చిన ఆకులు అది మనం చెప్పినట్టు ఇంటనే కొంచెం ప్లీజ్.